ఎస్ఎల్బీసీ టనెల్లో 8 మంది కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వారిని రెస్క్యూ టీంల ద్వారా రక్షించడం కోసం వివిధ ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. 11 ఏజెన్సీలు ప్రమాద స్థలంలో టెంట్లు వేసుకుని ప్రమాద తీవ్రత అంచనా వేసి రెస్క్యూ ఆపరేషన్లో భాగస్వాములవుతున్నాయి. అక్కడి రెస్క్యూ టీం గురించి వివరాలు మరిన్ని చెప్పడానికి మా ప్రతినిధి ఏ వైస్వామి అందిస్తారు. బ్యాంకు కెనాల్లో జరిగిన ప్రమాదంతో దాదాపుగా 11 ఏజెన్సీలు డిజాస్టర్ రెస్పాన్స్లో పాల్గొంటున్నాయి. మనం చూస్తున్నాము ఒక్కొక్క విభాగం ఒక్కొక్క పనిలో నిపుణులే ఉంటారు. ఆయా డిజాస్టర్ని ఎప్పటికప్పుడు ఫేస్ చేయడం కోసం పనిచేస్తూ ఉంటారు. మనం చూస్తున్నాము రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ అనుబంధంగా పనిచేసే తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఇక్కడికి వచ్చారు. వారు కూడా ఈ మొదటి నుంచి కూడా ప్రమాదం జరిగిన 2-3 గంటల నుంచి ఇక్కడ చేరుకున్నారు. వారంతా కూడా ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. వారితో పాటు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క ప్లానింగ్ ఆప్షన్తో ముందుకు వెళ్తుంది. వీటన్ని కూడా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంతా కూడా దాన్ని మానిటర్ చేస్తుంది. ఆ సిబ్బంది అందరూ కూడా ఎవరికి వారు వారి ప్లానింగ్ యాక్షన్తో ముందుకు పోతూ ఉన్నారు. మనం చూస్తున్నాము ఒక్కొక్క సంబంధించిన విభాగాలు ఆయా విభాగాలకు సంబంధించి ఇక్కడ పూర్తిగా అవుట్ పోస్టులు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. మనం చూస్తున్నటువంటి ఈ పోస్ట్ సంబంధించి ఈ కమాండ్ పోస్టు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వీళ్ళే మొత్తం పనినంతా కూడా సమన్వయం చేస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బంది జరిగినా కూడా వీళ్ళు వెంటనే అక్కడ ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ మొత్తం పనినంతా కూడా వీరే ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. మనం చూస్తున్నటువంటి ఈ నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇక్కడ పూర్తిగా వాళ్ళకి కమాండ్ రూమ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచే మొత్తం ఆ పనినంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ మొత్తం పనులకు సంబంధించి వారందరూ కూడా ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఎంత మేరకు ఎక్కడ దీనికి సంబంధించినటువంటి ఆ డిజాస్టర్ జరిగింది, ఎక్కడ కొలాప్స్ అయింది, ఏ దూరంలో వీళ్ళంతా కూడా ఏదైతే బాధితులు చిక్కుకొని ఉన్నారో వారిని ఏ విధంగా రెస్క్యూ చేసి బయటకు తీసుకోవడానికి సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా అంతా కూడా ముందుకు పెడతారు. మనం చూస్తున్నాం దీనికి సంబంధించి దాదాపుగా 10 కిలోమీటర్ల వరకు ఎక్కడ కూడా వాటర్ లేదు. 10.9.5 కిలోమీటర్ల నుంచి 1.5 మీటర్ వరకు వాటర్ ఉంది. 11 కిలోమీటర్ నుంచి 2 ఫీట్ల వాటర్ ఉంది. ఆ తర్వాత కొంత ఇబ్బందికరం ఉంది. 13 కిలోమీటర్ నుంచి కూడా దాదాపు టీబీఎం టనల్ బోరింగ్ మిషన్ ఉంది. ఎక్కడైతే దీనికి సంబంధించి కొలాప్స్ అయిన పాయింట్ నుంచి అంతా కూడా వారిని రెస్క్యూ చేయడం కోసం ఎలాంటి ప్లానింగ్ ఆప్షన్తో ముందుకెళ్లాలని కూడా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఒక మ్యాప్ని అయితే రూపొందించుకొని మ్యాప్ ప్రకారం వాళ్ళకున్న ప్లానింగ్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ముందుకు వెళ్తూ ఉన్నారు. దానికి సంబంధించిన మనం అన్ని రకాల మ్యాప్లో అన్ని రకాల మనం టెక్నికల్ ఎవిడెన్సెస్ మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించి వాళ్ళంతా కూడా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారమే ముందుకు వెళ్తూ ఉంటారు. వీరితో పాటు మరోవైపు వివిధ విభాగాలు ఒక ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు వివిధ విభాగాలు కూడా సమన్వయం ముందుకు వెళ్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఒకవైపు ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి విభాగాలు కూడా వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు ఉన్నారు. ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి విభాగాలు కూడా వారు కూడా సమన్వయం అవుతూ వారికి సంబంధించినటువంటి మెడికల్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి మెడికల్ ఎక్విప్మెంట్స్ని ముందుకు తీసుకెళ్ళి ఎలాంటి ఇబ్బంది అయితే తలెత్తినా కూడా మెడికల్ ఎక్విప్మెంట్స్ కూడా అందుబాటులో ఉంచి వాళ్ళు కూడా ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఆ విభాగం సంబంధించినటువంటి అధికారులు వాళ్ళంతా కూడా సిబ్బంది అంతా కూడా ఇప్పుడు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వారితో పాటు మరోవైపు ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఇండియన్ నేవీ కావచ్చు, ఇండియన్ నేవీ సిబ్బంది అంతా కూడా వారి పనుల్లో వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి మెరైన్స్ సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఇక్కడికి వచ్చారు. వారి ఎక్విప్మెంట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆ మెరైన్స్ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుని ఉన్నారు. వారు కూడా వీళ్ళు ఎలాంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా ఒకవైపు ఆకాశంలో కావచ్చు, వాటర్లో కావచ్చు, ఫైర్కి సంబంధించి ఎలాంటి విపత్తు సంభవించినా కూడా వెంటనే రంగంలోకి దిగి పనిచేయడం కోసం వారు ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ముందుకు వస్తారు. ఈ మెరైన్స్ దాదాపు మార్కోస్కు అత్యంత ఎలాంటి పనులన్నీ కూడా ముందుకు తీసుకువెళ్తారు. మనం ఇక్కడ చూస్తున్న మరోవైపు బైసన్ స్టాపర్స్ అని కూడా వీళ్ళు కూడా ఉదయం నుంచి కూడా వీళ్ళు గత 5 రోజులుగా ఇక్కడ నుంచే ఉండి పనిచేస్తూ ఉన్నారు. ఈ మొత్తం ఎస్ఎల్బీసీ టన్నల్లోకి ఎవరైతే 5 మంది చిక్కుకున్న నాటి నుండి కూడా ఈ పనులన్నీ కూడా కొనసాగిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మొత్తానికి ఈ మొత్తం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఒకవైపు రాట్ హోల్ మైనర్సు, ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించిన టెక్నీషియన్స్, సింగరేణి సంబంధించినటువంటి ఏదో రెస్క్యూ ఆపరేషన్ టీం కూడా వాళ్ళు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. హైదరాబాద్ సంబంధించిన హైడ్రా ఎక్స్పర్ట్స్, అదేవిధంగా వీరితో పాటు 11 ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలన్నీ కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో పనిచేస్తూ వీళ్ళు లోపల చిక్కుకున్నటువంటి దాదాపు 8 మందిని రక్షించడం కోసం రేయింబవళ్ళు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకు పోతూ ఉన్నారు. మొత్తానికైతే వారిని రక్షించి బయటకు తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ సంస్థలన్నీ కూడా కృతనిశ్చయంతో ఒక సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు అంతా కూడా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. కెమెరామెన్ నవీన్తో ఏవై స్వామి, ఐ న్యూస్, ఎస్ఎల్బీసీ.